పోయి ఉన్నవాడు అంత బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఆయన లేనిది లేదు, అంతగా ఆయనే. నిజానికి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అంటే విశ్వమే విష్ణు, విష్ణువే విశ్వము, విశ్వముగా కనపడుతున్న సమస్తము విష్ణువే. విష్ణువు కానిది హరిమయము విశ్వమంతయు. విష్ణువు లోకమయుడు, విష్ణువు లోకంగా కనపడతాడు, లోకమే హరిమయము. కాబట్టి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ భావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్ష మహారాజు గారితో మాట్లాడుతాడు. ఆ నామము మంత్రము ఇది ఎక్కడ వచ్చింది ఘట్టం అంటే ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుడి కడుపున పరమ భాగవతోత్తముడు పుట్టాడు. అతాక స్థాయి ఘట్టం ఎక్కడ అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో చిట్ట చివర హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న అడిగాడు, ఎవరి బలం చూసుకున్నరా నీకింత ధైర్యం అని. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వంటి విభుడు బలమసువేంద్ర. నాన్నగారు ఆ ప్రశ్న అడుగుతారు, నీకు నాకు దేవతలకి సమస్త ప్రాణులకు బలమన్న మాట ఎక్కడ అన్వయం అవుతుందో బలమంతా ఆయన విష్ణు ఎవరో ఆయనే నాకు బలం. నాన్నగారు బలమునకు కేంద్రం ఆయన. అది నీ ఎందు బలంగా ఉంది, నా ఎందు బలంగా ఉంది, సమస్త ప్రాణుల ఎందు ఉంది. చీమకు కూడా కొంత బలం ఉంది, ఈగకు కూడా కొంత బలం ఉంది, సింహానికి కొంత బలం ఉంది. ఏ ప్రాణి ఎందు ఎంత బలం ఉందా యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ మాతత్వదేవావగంచత్వం మమ దైవోంచ సంభవం. అన్ని ప్రాణుల ఎందరి ప్రకాశిస్తోంది. ఆ బలమే నాకు బలం. నాన్నగారు సరే ఇలా మాట్లాడుతున్నావు కదా, నాకు విష్ణువు బలం అంటున్నావు. ఆ విష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపించే, యుద్ధం చేసి అతను నేను గెలుస్తానని. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు, ఎక్కడున్నారని అడుగుతారేంటి? ఇందుకలడు అందులేడని సందేహము వలకు చక్రి సర్వోపగతుండెందెందు వెనక చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అసలు విష్ణువు ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పడం సాధ్యం కాదు. మీరు నమ్మి శాస్త్రమును ప్రమాణం చేసుకుని చూడగలిగితే ఆయన లేని ప్రదేశం లేదు. అంతటా విష్ణువు వ్యాప్తమై ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. మీరు ఎక్కడెక్కడ వెతకండి నాన్నగారు, అక్కడక్కడ విష్ణువు కనపడతాడు. ఇప్పుడు వెంటనే హిరణ్యకశిపుడు ఏమంటాడు, చూపుడు పేరు కదిలి ఏదో ఒకటి చూపిస్తాడు. ఇక్కడ ఉన్నాడా అంటాడు, ఉన్నాడు అని భక్తుడు అంటాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం అవ్వాలి. రెండు, విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు. మిగిలిన అవతారాలు రావడానికి, నరసింహావతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది. మిగిలిన అవతారాలు చాలా అవతారాలు మనందరం వచ్చినట్టు తల్లి గర్భం నుంచి వచ్చాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామవికే తిథౌ నక్షత్రే దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని 12 మాసముల కౌసల్యా గర్భవాసం చేసి రామచంద్రమూర్తి వచ్చారు. జలధర దేహు నాజారు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు దారు గదా శంఖ చక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు. కృష్ణ పరమాత్మ వచ్చిన